అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్నాక్స్. జీవితం మనకి చాలా నేర్పిస్తుంది. ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఎలా పోరాడాలి, ఇలా చాలా విషయాలు. అలాగే ఈవినింగ్ అయితే స్నాక్స్ లో మీ వింధ్య వస్తుంది. ఏం నేర్పిస్తుంది అనుకుంటున్నారా? వంటింట్లో ఏం చేయాలి, వంటింట్లో ఎలా పోరాడాలి, కొత్త కొత్త వంటలు ఎలా చేయాలి, ఇలాంటివన్నీ. వావ్, అసలు కవిత్వాలంటే నా తర్వాత ఎవరైనా చెప్తారు కదండి, నాకు కూడా అనిపించింది. బట్ ఎనీవేస్, ఆలస్యం చేయకుండా ఇవాళ మన స్నాక్స్ లో మనం ఏం నేర్చుకుంటున్నామో తెలుసా? చీజ్ బీట్రూట్స్. చీజ్ ఏంటి, బీట్రూట్స్ ఏంటి, ఆ కాంబినేషన్ ఏంటి, ఎలా తగలాడుతుంది అని అనుకుంటున్నారా? లేదు, నేను చేసిన తర్వాత మీరు డబుల్ హ్యాపీ, డబుల్ ఖుషి అయిపోతారు. మరి చీజ్ బీట్రూట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చీజ్ బీట్రూట్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్ ముక్కలు, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వెన్న, ఉప్పు, మిరియాల పొడి. చీజ్ బీట్రూట్స్ కి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. చాలా ఈజీగా ఇవాళ మనం చీజ్ బీట్రూట్స్ నేర్చుకుంటున్నాం. అయితే ఈ రెసిపీ నాకు తెలిసి 100% నేను చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు ఎవ్వరూ ట్రై చేసి ఉండరు. ఎందుకంటే చాలా డిఫరెంట్ గా, క్రేజీగా, ఇన్నోవేటివ్ గా మేము రెడీ చేసేసాం అనమాట. సో మరి చీజ్ బీట్రూట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫర్ దట్ ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఫస్ట్ చక్కగా ఇలా పాన్ పెట్టేసుకుని నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను బటర్. వావ్, ఈ బటర్ నాకు తెలిసి ప్రపంచంలో నేను యూజ్ చేసినంత ఎవరు యూజ్ చేసి ఉండకపోవచ్చు. బికాస్ ఎవ్రీ డే మన స్నాక్స్ లో బటర్ సమ్ ఆర్ ద అదర్ రోల్, ఏదో ఒక రోల్ ఇస్తాను దీనికి, దీని పాత్ర ఉంటుంది. సో బటర్ చక్కగా మెల్ట్ అయిపోవాలి అండ్ స్ప్రెడ్ అయిపోవాలన్నమాట. సో బటర్ చక్కగా మెల్ట్ అయిపోయిన వెంటనే ఏం చేయాలో నేను మీకు చెప్పేస్తా. సో ఇమీడియట్ గా మనం బీట్రూట్ ని మనం వేసేసుకుంటున్నాం కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ ఎక్కువగా డీప్ ఫ్రైస్ ఇలాంటివన్నీ చేసుకునేలాగా ఉంటే ఆయిల్ వేసి తర్వాత బటర్ వేయండి, అప్పుడు రెసిపీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో బటర్ చక్కగా మెల్ట్ అయిపోయింది కదండి. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను బీట్రూట్ ముక్కలు. సో బీట్రూట్ ముక్కల్ని చక్కగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వీటిని ఉడికించి పెట్టుకున్నాం అనమాట. సో వెంటనే వీటిని ఇలా చక్కగా మనం బటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఓకే, సో బీట్రూట్ అనగానే నాకు టక్కున గుర్తొచ్చేది ఏంటో తెలుసా? చూసారు కదా ఈ కలర్. హోలీ టైంలో ఎస్పెషలీ న్యాచురల్ గా మనం కలర్స్ తోని ఆడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట బీట్రూట్. సో అందుకే నాకు ఈ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. సో బీట్రూట్ ని ఇప్పుడు చక్కగా మనం వేయించేసుకుందాం అండి. ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి లైట్ గా వేయించేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా దీన్ని వేయించుకోవాల్సిన పని లేదు. ఇలా మనం వేయించేసుకోవాలి. సో చూసారు కదండి, లైట్ గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. బీట్రూట్ కొంచెం లైట్ కలర్ లోకి వచ్చేస్తుంది. బికాస్ బేసికలీ బీట్రూట్స్ ఆర్ డార్క్ ఇన్ కలర్, కానీ ఇప్పుడు కొంచెం లైట్ కలర్ లోకి వచ్చేస్తుంది, అంటే ఇవి ఫ్రై అయిపోతున్నట్టే. బీట్రూట్స్ చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. సో ఉల్లిపాయ ముక్కల్ని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఇది స్నాకే కాబట్టి ఇనీషియల్ గా ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు కదా వింధ్య, అవి వేయించుకున్న తర్వాత బీట్రూట్ వేసుకోవచ్చు కదా అని మీరు నన్ను అడగచ్చు. బట్ స్టిల్ ఇది స్నాక్ కాబట్టి ఉల్లిపాయలు తగ్గితే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి బీట్రూట్ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. సో ఇలా చక్కగా వీటిని మనం వేయించేసుకోవాలండి. సో బీట్రూట్ కలర్ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది, ఉల్లిపాయలు కూడా లైట్ గా చూసారు కదా, బీట్రూట్ కలర్ దీనికి కూడా టచ్ అయ్యి ఉల్లిపాయ ముక్కలు కూడా కలర్ చేంజ్ అయిపోతున్నాయి అనమాట. వెరీ నైస్, లవ్లీ కాంబో. ఇప్పుడు మరి నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఉప్పు. సో ఉప్పు యాడ్ చేసుకుందాం అండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్. సో ఉప్పు వేస్తే సరిపోతుంది, వెజిటేబుల్స్ అన్ని ఆటోమేటిక్గా కుక్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి సాల్ట్, తర్వాత మిరియాల పొడి, ఆ స్పైసీనెస్ కొంచెం తీసుకురావడానికి. సో ఇదంతా దగ్గర పడిపోయింది కదా కొంచెం. ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర. సో కొత్తిమీర కూడా వేసి వేయించేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ సిమ్లోకి పెట్టేసుకొని బీట్రూట్స్ అన్నిటిని కూడా కొంచెం దగ్గరికి చేసేసుకొని ఎస్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను
చీజీ బీట్రూట్స్ అన్నాను, ఐ మీన్ చీజ్ బీట్రూట్స్ అన్నాను కాబట్టి చీజ్ని చక్కగా గ్రేట్ చేసేస్తున్నాను. సో స్టవ్ సిమ్లోకి పెట్టేయాలి ఫస్ట్గా, తర్వాత చీజ్ని ఇలా గ్రేట్ చేసేసుకోవాలి. చూసారు కదా, చీజ్ ఇలా చక్కగా గ్రేట్ చేసుకోవాలి. చీజ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు, అందరూ ఇష్టంగా తింటారు. కాకపోతే డైట్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తారు, దట్ ఈస్ ఓకే. లేదంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం హ్యాపీగా ఇలా వేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఇంకా ఎక్కువే వేయచ్చు, వాళ్ళు మాత్రం బాగా ఇష్టంగా తింటారు కాబట్టి. సో చూసారు కదండి, చీజ్ని చక్కగా అన్ని వైపులా నేనైతే గ్రేట్ చేసేసుకున్నాను. అండ్ ఇట్ ఈస్ ఆల్ డన్ నౌ. ఇప్పుడు స్టవ్ని కొంచెం సిమ్లోనే పెట్టుకున్నాను కాబట్టి ఇలా లిడ్ పెట్టేసుకుందాం. లిడ్ పెట్టేసి ఒక 2 minutes పాటు దీన్ని మనం డిస్టర్బ్ చేయకుండా అలానే వదిలేస్తే ఆ చీజ్ కంప్లీట్గా బీట్రూట్స్కి పడుతుంది, అప్పుడు టేస్ట్ రెట్టింపు అయిపోతుంది. కాబట్టి ఒక 2 minutes పాటు దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలానే వదిలేదు. చీజ్ బీట్రూట్ రెడీ అయిపోయిందండి. సో యాక్చువల్గా ఈ లిడ్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల నాకు అనిపించేస్తుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూద్దాం ఎలా వచ్చేదో. వావ్, చూసారు కదా, చీజ్ కంప్లీట్లీ మెల్ట్ అయిపోయి అలా బాయిలింగ్ పాయింట్లోకి వచ్చేసింది అనమాట. ఆ బబుల్స్ కూడా మనం పైనుంచి చూడొచ్చు. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఎస్, సో ఇప్పుడైతే చీజ్ బీట్రూట్ రెడీ అయిపోయింది. మరి ఇక దీని ఫైనల్ ప్లేటింగ్ ఎలా చేస్తున్నానో మీరే చూడండి. సో చూసారు కదండి, చీజ్ బీట్రూట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దాని ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ ప్లేట్. సో చాలా సింపుల్గా ప్లేటింగ్కి ఇవాళ వెజిటేబుల్స్ లాంటివి కానీ లేకపోతే పైనుంచి గార్నిషింగ్కి జస్ట్ కొరియాండర్ యూస్ చేస్తాను, బట్ వెజిటేబుల్స్ ఎక్కడ సైడ్లో నేను పెట్టలేదన్నమాట. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చీజ్ బీట్రూట్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా, సో చూసారు కదండి చీజ్ బీట్రూట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చూడడానికి మాత్రం చాలా యమ్మీగా ఉంది. సో ఇప్పుడు పై నుంచి లైట్గా మనం కొత్తిమీర ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. వావ్, సో రెగ్యులర్గా పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ అలవాటు పడిపోయి ఉన్న వాళ్ళు కొంచెం హెల్తీగా ఏదైనా ట్రై చేయాలి అంటే ఖచ్చితంగా చీజ్ బీట్రూట్ హ్యాపీగా వితౌట్ ఎనీ డౌట్ మనం ట్రై చేసుకోవచ్చు. అండ్ పక్కన దీనికి కాంబినేషన్ నేను టొమాటో కెచప్ ఇచ్చేసాను. సో బీట్రూట్స్ తినకుండా ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో, లేదంటే ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ బీట్రూట్ తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలా డిఫరెంట్గా మనం చీజ్ బీట్రూట్స్ చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. అసలు ఆ బీట్రూట్ ఫ్లేవర్ కూడా ఎక్కడ తగలదు అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ నైస్ చూడడానికి. అండ్ ఆ చీజీ ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది చాలాసేపు వరకు సాఫ్ట్గా ఉంటుంది, తినగానే అలా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో సూపర్ కదా అసలు మన చీజ్ బీట్రూట్. మరి చీజ్ బీట్రూట్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దామా. చీజ్ బీట్రూట్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్ ముక్కలు, చీజ్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వెన్న, ఉప్పు, మిరియాల పొడి. చీజ్ బీట్రూట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో బటర్ వేసి మెల్ట్ అయిన తర్వాత అందులో ఉడికించిన బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. వీటిని లైట్ గా వేయించుకుని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. చివరగా చీజ్ ను పాన్ లో తురుముకోవాలి. 2 నిమిషాల పాటు దీన్ని అలానే హీట్ కానివ్వాలి. ఫైనల్ గా ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న చీజ్ బీట్రూట్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకుని పైన నుంచి లైట్ గా కొత్తిమీర గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే చీజ్ బీట్రూట్స్ రెడీ. చీజ్ బీట్రూట్స్ వేడి వేడిగా రెడీ అయిపోయిందండి. మరి ఆలస్యం చేయకుండా దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. వావ్, వెరీ వెరీ డిఫరెంట్. నిజంగా చెప్తున్నా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఒక బీట్రూట్ తింటున్న ఫీలే లేదు, ఎందుకంటే దీన్ని ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం. తర్వాత చక్కగా బటర్లో ఫ్రై చేసుకున్న తర్వాత చీజ్ డిప్ అంటే సూపర్గా ఉంటుంది. అంటే చీజ్లో ఏకంగా ఇది కంప్లీట్గా డిప్ అయిపోయినట్టే, చాలా బాగుంది. అండ్ పైనుంచి యాడ్ చేసిన కొత్తిమీర ఇవన్నీ కూడా. యాక్చువల్గా పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా, ఇది ప్రొసీజర్ కూడా కొంచెం, కానీ టేస్ట్ మాత్రం అంత ఘనంగా ఉంది. సో ఈ మాటలు బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి చీజ్ బీట్రూట్ ఎంత టేస్టీగా ఉందో. సో
ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి బీట్రూట్ తో, ఒక డిఫరెంట్ టేస్ట్ ని బీట్రూట్ లో తినాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చీజ్ బీట్రూట్ ని ఆప్ట్ చేసుకోండి. చీజ్ బీట్రూట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూసేయండి. సో చూసారు కదండి చీజ్ బీట్రూట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య సేయింగ్ టాటా బై బై. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.